హలో ఎవ్రీవన్. ఈరోజు మన కమ్యూనిటీ ఫోరంలో వచ్చిన హిందీ డౌట్స్, వాటికి ఇచ్చిన ఆన్సర్స్ చూద్దాం. పుట్ట రమేష్ గారు అడుగుతున్నారు, అందరూ ఎలా ఉన్నారు, దీన్ని హిందీలో ఎలా చెప్పాలి అని. చూడండి, దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. సబ్ కైసే హై. సబ్ అంటే అందరూ, కైసే హై అంటే ఎలా ఉన్నారు. అదే మీరందరూ ఎలా ఉన్నారంటే ఆప్ సబ్ కైసే హై అని చెప్తాం అనమాట. ఆప్ సబ్ కైసే హై, సబ్ కైసే హై, ఆప్ సబ్ కైసే హై. అందరూ ఎలా ఉన్నారు. ఇలా మీరు కూడా మీ డౌట్స్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఈ లింక్తో మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు వచ్చే డౌట్స్ని కూడా మీరు ఈ విధంగా పోస్ట్ చేస్తూ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక డౌట్ అడుగుతున్నారు శాలిని గారు, లాయియే లేదా లీజియే, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకేలా ఉన్నాయి కదా, ఈ రెండు మధ్య తేడా ఏంటని అడుగుతున్నారు. చూడండి, దానికి ఆన్సర్ ఇచ్చాను నేను. లాయియే అంటే అర్థం ఏంటంటే తీసుకురండి అని. ఏంటిది? తీసుకురండి అని అర్థం. ఓకే. లానా అంటే తీసుకురావడం, తేవడం. ఏదైనా ఒక వస్తువు మీ దగ్గరకు తీసుకురమ్మని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు, లాయియే అని చెప్పి. ఓకే. చూడండి ఎగ్జాంపుల్, ఏ గిలాస్ పానీ లాయియే, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి. మేరే లియే ఏ కుర్సీ లాయియే, నా కోసం ఒక కుర్చీ తీసుకురండి, ఇలా చెప్పొచ్చు అనమాట. మరి లీజీ అంటే అర్థం ఏంటి? తీసుకోండి అని. లేనా అంటే తీసుకోవడం, లీజీ అంటే తీసుకోండి అని. మీరు ఎవరికైనా ఒక వస్తువును ఇస్తూ వారిని తీసుకోమని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. యా కితాబ్ లీజియే, ఈ పుస్తకం తీసుకోండి. ఓకే. చాయ్ లీజియే, టీ తీసుకోండి. సింపుల్గా చెప్పాలంటే లాయి అంటే తీసుకురండి, లీజీ అంటే తీసుకోండి. అర్థమైందా మీ అందరికి కూడా? ఇది అంటే ఈ కన్ఫ్యూజన్ మీకు కూడా ఉన్నట్టయితే క్లియర్ అయింది అనుకుంటాను. ఓకే. సో ఇలా మీరు చక్కగా మీకు వచ్చే ప్రతి డౌట్ని కూడా శాలిని గారిలాగే, అలాగే రమేష్ గారిలాగే మీరు కూడా మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫారం, ఇది కమ్యూనిటీ ఫారం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కంప్లీట్గా మీరు చక్కగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే. నేను పైన లింక్ ఇస్తున్నాను. ఓకే. లేదనుకుంటే మీరు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఫారం అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి గూగుల్లో, ఈ లింక్ వచ్చేస్తుంది. ఓకేనా? మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి, చక్కగా మీ డౌట్స్ని పోస్ట్ చేస్తూ ఉండండి. వేరే వాళ్ళకి వచ్చే డౌట్స్ని కూడా మీరు క్లియర్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ, ఓకే, మన డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాట్ఫామ్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్.